గాయస్ ఎవరికైతే షార్ట్స్ వైరల్ అవుతలేవా, సో షార్ట్స్ వైరల్ కాకుంటే ఇలా ఉన్నది చూడండి. సో ఇలా అవుతాయి అన్నమాట. సో ఇలా వైరల్ అవుతాయి అనమాట. సో మీరు ఏం చేయాల్సిన పని అంటే బూస్ట్ చేయండి. ఎలా బూస్ట్ చేస్తారంటే మీకు చూపిస్తా చూడండి. బూస్ట్ చేస్తేనే మనకైతే వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అనమాట. బూస్ట్ ఇలా చేయండి, మీకు చూపిస్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే యూట్యూబ్ లో వెళ్ళిపోండి. యూట్యూబ్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే షార్ట్ అనేది అప్లోడ్ చేసుకోండి. షార్ట్ ఎలా అప్లోడ్ చేస్తారు, ఇక్కడ ప్లస్ సింబల్కి వెళ్ళిపోండి. ప్లస్ సింబల్కి వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ ఏదో ఒక షార్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం మీకు ఇక్కడ షార్ట్ అనేది సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఏదో ఒక షార్ట్ మీకు సెలెక్ట్ చేసి చూపిస్తుంది చూడండి. సో ఇది ఒక షార్ట్ సెలెక్ట్ చేసిన చూడండి. సో ఇట్లా సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ నెక్స్ట్ చేసేయండి. నెక్స్ట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ సో ఇక్కడ మొత్తం అయితే జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ చేసేయండి సింపుల్లీ. నెక్స్ట్ చేసేస్తే గాయస్ ఇక్కడ సో మనకి ఇక్కడ సాంగ్ అప్లై చేయాలంటే సాంగ్ అప్లై చేస్తే బ్యాక్ వస్తుంది చూడండి. సో డిస్కౌంట్ చేస్తాను. సాంగ్ ఇక్కడ మనకి సాంగ్ పెట్టాలంటే ట్రెండింగ్ సాంగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి ఏదో ఒక సాంగ్ పెడతా చూడండి. ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ పెడతా, ఈ సాంగ్ పెడతా చూడండి. సో ప్లే చేసేస్తా. సో ఆ సాంగ్ అయితే అప్డేట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నెక్స్ట్ చేసేస్తా చూడండి. సో మనకు షార్ట్ వైరల్ కావడానికి సాంగ్ మంచిగా ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ పెన్సిల్ సింబల్కి వెళ్ళిపోతాను, ఎందుకంటే తమ్నెల్ చేంజ్ చేసుకోవాలి. తమ్నెల్ చేంజ్ చేసుకుంటేనే మనకు అది చూడడానికి బాగుంటాయి అనమాట. సో ఏదో ఒక తమ్నెల్ పెట్టుకుంటా చూడండి. ఎగ్జాక్ట్లీ కోసం ఇది ఒక తమ్నెల్ పెట్టుకుంటా. గాయస్ ఈ తమ్నెల్ బాగుంది, ఓకే వేస్తా చూడండి. సో ఇలా ఓకే వేసిన తర్వాత తమ్నెల్ అయితే సెట్ అయిపోయింది. సో ఎందుకంటే సర్చ్ బార్ లో వస్తేనే మనకు అనేది షార్ట్ అనేది వైరల్ అవుతుంది. ఇక్కడ చూడండి షార్ట్స్, ఇక్కడ చూడండి మీరు ఏం టైటిల్ పెడతా చూడండి. ఏదో ఒక టైటిల్ పెట్టుకోండి. మీ షార్ట్ ఎలా ఉంటే ఆ షార్ట్ కి సంబంధించింది టైటిల్ పెట్టుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం మీకు షార్ట్స్ అని పెడతాను అనమాట. ఓన్లీ షార్ట్స్ పెట్టి అండ్ ఇక్కడ హ్యాష్ ట్యాగ్ ఏమి ఇస్తా, షార్ట్స్ వేస్తుంది చూడండి. షార్ట్స్ ఓన్లీ షార్ట్స్ ఇచ్చి ఓకే వేస్తుంది చూడండి. సింపుల్ దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత అండ్ ఇట్లా కాపీ చేసుకోండి. అండ్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అన్లిస్ట్ లో ఉంచుకోండి. ఇక్కడ ఆడియన్స్ ఉంది కదా, ఆడియన్స్ దగ్గర నాట్ ఏ పెట్టుకోండి. సో ఎందుకంటే పిల్లల కోసం కాదనమాట. అండ్ ఇక్కడ బ్యాక్ వచ్చండి. సింప్లీ బ్యాక్ వచ్చిన తర్వాత అండ్ ఇక్కడ అల్టెడ్ కంటెంట్ ఉంది కదా, నో పెట్టేసి బ్యాక్ వచ్చండి. సింప్లీ అప్లోడ్ చేసేయండి. ఇలా అప్లోడ్ చేసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సింప్లీ అండ్ ఇక్కడ దీన్ని బూస్ట్ చేయాలి. సో ఇలా ఉన్న షార్ట్స్ అనేది ఇలా ప్లే అవుతాయి అనమాట. అంటే ఇలా వ్యూస్ వస్తాయి అనమాట. సో ఇక్కడ చూపిస్తుంది బ్యాక్ వస్తాను. అప్పటి వరకు మనం అనేది ఎడిటింగ్ చేసుకుందాం, జస్ట్ ఎడిటింగ్ చేసుకుందాం. అండ్ ఇక్కడ వైట్ లో వెళ్ళిపోతాను గాయస్. ఇక్కడ గాయస్ వైట్ లో వచ్చిన తర్వాత ఇలా ఉంటాయి డాష్ పడితే. సో కంటెంట్ వెళ్ళిపోతాను. ఆ షార్ట్ అనేది అప్లోడ్ అయిందా లేదా ప్రాసెస్ చూద్దాం ఇక్కడ. సో గాయస్ ఇక్కడ చూడండి. అండ్ మనకి ఇక్కడ వైట్ లో అయితే డాష్ బోర్డ్ అయితే ఇలా ఉంది. అండ్ ఇక్కడ చూడండి షార్ట్ అయితే అప్లోడింగ్ జరుగుతుంది, ప్రాసెసింగ్. అండ్ ఇక్కడ మనం ఓకే వేసుకుందాం. సింప్లీ దీన్ని ఎడిటింగ్ చేసుకుందాం. 3 డాష్ ఉంది కదా, 3 డాష్ ఓకే వేసుకోండి సింప్లీ. అండ్ ఎడిటింగ్ చేసుకోండి. జస్ట్ మనం టైటిల్ అనేది కాపీ చేసుకున్నాం కదా, మనం ఇక్కడ యాడ్ డిస్క్రిప్షన్ లో పేస్ట్ చేద్దాం. ఏంటి ఆ టైటిల్ అనేది ఇక్కడ పేస్ట్ చేద్దాం. సింప్లీ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ మోర్ ట్యాక్స్ ఉంది కదా, దీనికి ఓకే వేసుకోండి. అండ్ యాడ్ ట్యాక్స్ లో ఓన్లీ షార్ట్స్ పెట్టుకోండి. జస్ట్ షార్ట్స్ పెట్టేసి ఎంటర్ చేయండి అంతే. వేరే పెట్టాలనిపిస్తే పెట్టండి వైరల్ కావడానికి. ఓకే సో నేను ఇంత పెడుతున్నా చూడండి గాయస్. ఇక్కడ చూడండి మొత్తానికి అయితే మొత్తం అయిపోయింది. ఇక్కడ సేవ్ చేసేయండి సింప్లీ. సేవ్ చేసిన తర్వాత మనకు అక్కడ హెచ్డి క్వాలిటీలో ప్రాసెసింగ్ జరుగుతుంది. జస్ట్ ఫ్యూ మినిట్స్ లో అయిపోతుంది. ఓకే గాయస్ ఇక్కడ చూడండి షార్ట్ అయితే అప్లోడింగ్ అయితే అయిపోయింది. మనకి ఇక్కడ అప్లోడింగ్ అయితే కంప్లీట్ అయింది చెప్తుంది. అండ్ ఇక్కడ 3 డాష్ ఉంది కదా, ఓకే వేసుకోండి. అండ్ ఎడిట్ లో వెళ్ళిపోండి. ఎడిట్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సింప్లీ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ అన్లిస్ట్ లో ఉంది కదా, అండ్ ఇక్కడ పబ్లిక్ చేసేయండి. అండ్ బ్యాక్ వచ్చండి. సింప్లీ సేవ్ చేసేయండి. విత్ ఇన్ మీకు ఇక్కడ పబ్లిక్ చేసిన వెంటనే ఆల్ ఓవర్ ఇండియాలో వెళ్ళిపోతుంది అనమాట షార్ట్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి పబ్లిక్ అయితే అయిపోయింది. దీన్ని బూస్ట్ చేయాలి. బూస్ట్ చేస్తేనే మనకు అది వ్యూస్ వస్తాయి అనమాట. ఇక్కడ చూడండి బ్యాక్ వస్తాను సింప్లీ. అండ్ ఇక్కడ వైట్ లో వెళ్ళిపోతాను. వైట్ లో వెళ్ళిపోతే ఇక్కడ యూలో వెళ్ళిపోతుంది చూడండి గాయస్. ఇక్కడ యూలో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ జిఎస్ సినిమాటిక్ ఐడియాస్ ఉంది కదా, దీనికి ఒకే వస్తుంది చూడండి ఛానల్ నేమ్ అనమాట. అండ్ ఇక్కడ మేనేజ్ వీడియో ఉంది కదా, మేనేజ్ వీడియోకి వెళ్ళిపోతాను. మేనేజ్ వీడియోకి వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సింప్లీ ఇక 3 డాష్ కనిపిస్తుంది కదా, దీనికి ఓకే వేసుకోండి. సింప్లీ ఓకే వేసుకోండి. ఇక్కడ షేర్ వీడియో ఉంది, షేర్ వీడియోకి ఓకే వేసుకోండి. కాపీ లింక్ చేసేయండి. కాపీ లింక్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. అండ్ ఇక్కడ వాట్సాప్ లో వచ్చిన తర్వాత పర్సనల్ డేటాలో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లాగ్ పెట్టి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసేసి ఇక్కడ ఓకే చేయండి. సింప్లీ పేస్ట్ చేసిన వెంటనే మీరు ఏం చేస్తారంటే దీన్ని బూస్ట్ చేయండి. ఇప్పుడు ఎలా బూస్ట్ చేస్తారు కదా చూడండి. దీన్ని ఓకే చేసేస్తే గాయస్ ఇక్కడ మనకు అది షార్ట్స్ లో వెళ్ళిపోతుంది. ఇక దీని ఈ షార్ట్ ఇలా వచ్చిన తర్వాత మీరు చూడకండి, పైకి స్క్రోల్ చేయండి. వేరే వాళ్ళ షార్ట్స్ చూడండి. ఒక 2 అన్న 3 షార్ట్స్ చూడండి. చూసిన తర్వాత 5 సెకండ్ చూడండి, ఎక్కడ చూడకండి. అండ్ ఇక్కడ పైకి స్క్రోల్ చేయండి. జస్ట్ వీళ్ళ షార్ట్ కూడా 5 సెకండ్ చూడండి. అండ్ ఇంకా పైకి స్క్రోల్ చేయండి. అండ్ ఈ షార్ట్ కూడా 5 సెకండ్ చూడండి. అండ్ కిందికి వచ్చేయండి. ఇట్లా కిందికి వచ్చేయండి. వేరే వాళ్ళ షార్ట్ కూడా అంటే కిందికి రండి అంటున్నాం. ఇట్లా కిందికి వచ్చిన తర్వాత ఇది షార్ట్ కూడా కిందికి రండి. అండ్ ఈ షార్ట్ కూడా జస్ట్ కిందికి రండి. మన షార్ట్ వస్తుంది చూడండి. సో మన షార్ట్ వచ్చింది కదా. సో మన షార్ట్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే పూర్తిగా షార్ట్ చూసేయండి. ఫుల్ వాచ్ చేయండి. ఫుల్ వాచ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మొత్తానికి అయిపోయిన తర్వాత లైక్ ఇచ్చేయండి. సింప్లీ మొత్తం అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. సో అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఇదే బూస్ట్ అన్నమాట. సో బూస్ట్ చేసి చూడండి కంప్లీట్ విత్ ఇన్ మీకు 3 hours లో వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. అండ్ మీ షార్ట్ అనేది బూస్ట్ అవుతాయి. నేను చేసి చూసిన కాబట్టి సో నేను రెగ్యులర్ గా షార్ట్స్ అప్లోడ్ చేయండి. కంప్లీట్ మీకు అయితే వ్యూస్ అయితే వస్తాయి అనమాట. ఇంతవరకు వీడియో చూసిండే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.